ఫ్రీ బస్ పెట్టినావు, ఉమ్, కొత్త బస్సులు పెంచలే కదా నువ్వు. కొత్త బస్సు పెంచలేదు. పెట్టకుండా పాత బస్సునే ఇరికిపోతున్నాం కదా. ఉమ్, ఇంకో టికెట్ ఇచ్చి 100 మంది పోయే బస్సులా ఉమ్, ఇప్పుడు 200 మంది ఇరికిపోతుండ్రు కదా అట్లా. ఉమ్, కొత్త బస్సు ఎక్కడ వేసినావు నువ్వు? బస్సులు ఏం వేయలే కదా. ఉమ్, అంటే నేను ఇవాళ నన్ను ఈ తెలంగాణ వచ్చినాక నన్ను ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా మేము చేసినామని మీరు ఒప్పుకున్నట్టే కదా ఫ్రీ బస్ అంటే. ఉమ్, ఫ్రీ బస్ అంటే ఇగో అమ్మ, గత ప్రభుత్వం పండుగ చీరలు ఏది అవును. దసరా వీళ్ళు పండుగకు వీళ్ళు బస్ క్రిస్మస్ టికెట్ కి. ఈ రెండు కూడా చీప్. ఎందుకు చెప్పన్నా, ఎవరైనా సరే పండుగ అంటే వాట్ ఈస్ ద ఫెస్టివల్ అంటే వాళ్ళ సంపాదనతోని వచ్చిన పైసా రూపాయి దాచిపెట్టుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫెస్టివల్. ఒకవేళ ఒక పండుగకు వాళ్ళ సెలబ్రేట్ చేసుకోలేకుంటే, ఒక పండుగకు సంవత్సరం ఒక్క పండుగ ఉమ్, వాళ్ళ భార్య కానీ పిల్లలకు కానీ తల్లి కానీ తన చీర ఒక బట్టలు కొనలేనంటే వాడి ఇంటి వాడు మొగోడే కాదు, ఆ ఇల్లు సంసారమే కాదు. ఉమ్, అదే అంత. ఈ రోజు నీ పండుగ నా పండుగ అన్నాడు కేసీఆర్. నువ్వు ఎవరిని నా పండుగ చేయనీకి? ఉమ్, హూ ఆర్ యూ? నేను గత ప్రభుత్వంలోనే ఓపెన్ గా అడిగిన, నువ్వు ఎవరి నా పండుగ చేయనీకి, నువ్వు ఎవరి నాకు చిరియనికి, ఉమ్. మీరు నాకు ఓట్లు వేసారు కాబట్టి నువ్వు మీరు నా ఎట్లిస్తావు? కుటుంబ నువ్వు సభ్యులు నాకు అయితే. ఎట్లిస్తావు? నేను ఓటు ఎందుకు ఇచ్చినా? నాకు రాష్ట్రంలో మంచి పాలన ఇవ్వమని ఇచ్చిన. ఉమ్. నా మంచి పాలన ఇవాళ పరిస్థితి ఏంది నేను చెప్తున్నా. ఇది నేను నా అభిమానంతో ఇస్తున్నా, ఇవాళ ప్రేమతో. నా అభిమానంతో నువ్వు ఎక్కడికి వెళ్ళిస్తున్నావు? నా ప్రభుత్వం 50 నేను 50 రూపాయల చీర కన్నా ఉమ్, ఈ రోజు ఎంత పేదోళ్ళు అయినా కానీ మినిమం 500 రూపాయల చీర కొను. ఉమ్. అయితే 200. పేదవాళ్లకు బట్టల పంపిణీ ద్వారా చేనేత వాళ్లకు నేను వర్క్ ఇస్తున్నా చేనేత వాళ్ళకి ఇయ్యలే కదా కేసీఆర్. చేనేత వాళ్ళ దగ్గర కొనలే. కైండ్ ఇన్ఫర్మేషన్, సూరత్ కెళ్ళి కొనుక్కొచ్చాడు. చేనేత వాళ్ళ దగ్గర బట్టలు కొంటే 500 రూపాయలు అవుతాయి మినిమం. వాళ్ళు చేతితో నేస్తారు, వాళ్ళు సొంతంగా నేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కొన్నారు. వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళ గిట్టుబాటు ధర తగ్గదు. అంటే నేను ఏం చెప్పొస్తున్నా అంటే, నన్ను పథకాల